అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, కానీ ఇటువంటి సభ జరుపుకోవడం ఒక అంతగా బాధ. ఎందుకంటే మనం విద్రోహ దినాలు జరుపుకోవడం కాదు, మంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండాలనుకున్నాం. బట్ ఏంటంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇక్కడ హాలిడే సీజన్, అందరికీ లాంగ్ వీకెండ్స్ ఉన్నప్పటికీ తెలంగాణపై ఉన్న ఆ కమిట్మెంట్ తోటి, ఆ డెడికేషన్ తోటి మనకు ఒక ప్రోగ్రాం జరుగుతుంది అన్నప్పుడు వట్టి కూర్చోవద్దు అని ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. డెఫినెట్గా తెలంగాణ చరిత్ర కంపల్సరీ మనం నిలిచిపోతాము. మన ఎక్కడో ఒక దగ్గర సరే పెద్ద డిఫరెన్స్ కాకపోయినా ఏదో ఒక పాయింట్, ఆ డిఫరెన్స్, ఆ ఇన్స్పిరేషన్ దగ్గర ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ఈ సభకు వచ్చినందుకు ఉద్యమ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సరే, డిసెంబర్ 23 డిసెంబర్ నెల అంటే ఆ స్టార్టింగ్లోనేమో తెలంగాణ వచ్చేసింది అనే ఒక సంబరం జరుపుకున్నాం. ఆ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఈ 23వ డేట్ నాడు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము అని అనుకునే పరిస్థితులలో అక్కడ ఏం జరిగిందో చాలామంది పెద్దలు, నా తోటి టీఆర్ఎస్ కార్యకర్తలు, మా కార్యవర్గ సభ్యులు చెప్పిండ్రు. ఇంకా మన తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం నుంచి కూడా వారు కూడా చెప్పడం జరిగింది. సరే, మనం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉన్నాం కాబట్టి మన చరిత్ర తెలుసు, ఇంకా దాని గురించి ఎక్కువ నేను అందులోకి వెళ్ళకుండా ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మనం ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మన ఈ డెమోక్రసీలో ఎందుకు ఈ నాటకాలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఎందుకు అంత అవకాశం కలుగుతుంది, ఎందుకు మనల్ని ఆటలు ఆడుకుంటారు, ఇస్తాం దా ఇయ్యం పో, ఇట్లాంటి అన్నీ ఎందుకు? కేవలం ఏంది, వాళ్ళ దగ్గర ఉన్నది మన పాతాళ భైరవి సినిమాలు ఉన్నట్టు, చిలుకలు ఉన్నట్టు, ప్రాణం అన్నట్టు వాళ్ళది కూడా ఒకటి, ఆ ఓటు సీట్లనే ఉన్నది. డెఫినెట్గా అక్కడనే ఉన్నది అంత కథ. ఏంటంటే లేదు, బలవంతంగా వీళ్ళందరూ వ్యతిరేకిస్తుండ్రు అన్నా కానీ యాత్రలు చేస్తారు, దండయాత్రలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కేవలం ఎందుకు? ఒక నాయకుడు వస్తే 10,000 మందిని పెట్టి కూడా తెలంగాణలో నడిపిస్తుంటారు. ఏంటిది ఆ దౌర్జన్యం? ఏంది? ఇప్పుడు ప్రజలు, నాయకులు ఏంది, ఎన్నుకున్న నాయకులు ప్రజల కోసం, ప్రజలకి ఏం కావాలనో వాళ్ళ అభిష్టానం మేరంగా, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం మేరంగా వాళ్ళు నడుచుకోవాలి. అది కాకుండా ఇలా చంద్రబాబు నాయుడు పోయి వస్తే మేము రేపు పొద్దున లగడపాటితోటి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టియచ్చు, చూసినావా ఏం లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే, నిన్న కాకతీయ ఉత్సవాలు జరుగుతుంటే కూడా లగడపాటి రాజగోపాల్ మీటింగ్ పెట్టి చెప్తుండు, కాకతీయులు మొత్తం ఉన్నారు, కాకతీయులు మొత్తం అంతటి ఉన్నారు, అసలు ఆ సంబరాలు ఈడ కూడా చేయాలి, వాళ్ళు ఇచ్చిన ₹1,00,00,000 కంటే మేము మొత్తం చేయాలంట. మరిగా ఇది ఆంధ్రప్రదేశ్ అంతా. అంటే వాళ్ళు ఎక్కడ ఏ అవకాశం కూడా వదులుకోకుండా ఒక పక్కకి రెచ్చగొట్టే ప్రసంగాలు, వాళ్ళు రెచ్చగొట్టే విధానం, దానివల్ల మన బిడ్డలు ఎంతోమంది అమరులైతా ఉన్నారు ఒక పక్కకి. అది ఏమాత్రం కూడా వాళ్ళకి సొయి లేకుండా ఏంటంటే మేమేమో కేసీఆర్ గారిని 4 మాటలు తిడితే విజయవాడలో నీరు అయిపోతాను వాళ్ళు, ఇటు పయ్యావుల కేశవులు ఇంకో దిక్కు, ఇట్లా ఈ విధంగా ఏంటంటే కేవలం మళ్ళీ రాజకీయం చుట్టూ దింపుకుంటా వాళ్ళు, ఆ రాజకీయ బలం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు. అందుకనే కేసీఆర్ గారు 2001 నుంచి కూడా చెప్పింది ఒకటి, తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రక్రియ, అది పార్లమెంట్లో జరుగుతుంది కాబట్టి మనం అట్లనే పోదాము అని చెప్పేసి రాజకీయంగా చేసిండు. అంతా అయిపోయిన తర్వాత ఒక సందర్భం వచ్చింది, ఇన్ని ఉద్యమాలు చేస్తున్నావు అంటే ఈ రాజకీయంగా ఒక ఉద్యమంలో ఒక భాగంగా రిజైన్ చేయడం కానీ, దీక్షలు చేయడం కానీ, రాస్తారోకో ఇవన్నీ జరుగుతుంటే ఒక పక్కకి, ఇంకొక పక్కకి ఆ డిసెంబర్ 9 దీక్ష పోయే ఆ తరుణం ఏంది అంటే, జనరల్గా తెలంగాణ కోసం అప్పుడు ఆలోచన అంటే డైరెక్ట్ తెలంగాణ అనేది కాకుండా అప్పుడు ఏంటంటే ఆ ఉద్యోగుల సభ పెట్టి హైదరాబాద్ని కూడా వాళ్ళు ఫ్రీ జోన్ అని చేసి మొత్తం హైదరాబాద్ని కూడా మాయం చేసే పరిస్థితి అది. అటువంటి టైంలో ఇక హైదరాబాద్ పోయినాక ఇక మనమేంది, మన పార్టీ ఏంది అనేది ఆలోచన చేసి ఇక హైదరాబాద్లో మన వాళ్ళకి చెప్రాసిన ఒకరు కూడా దొరికాయి అనే ఒక దాంతో ఇక నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడే అనే విధంగా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అప్పుడు. కాబట్టి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధిస్తే తర్వాత జరిగింది మనం అందరం చూసినాం. ఇట్లాంటి రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకటైపోయి వాళ్ళంతా ఒకటైపోయి మేము
గదే దౌర్భాగ్యం ఉన్నది మన దగ్గర. అరే కళ్ళ ముందటకి ఇది జరుగుతుంది, మనల్ని అందరం కలిసి ఉందాము అని చెప్పేసి ఒక పెద్దన్న పాత్ర వహించినట్టు కేసీఆర్ గారే ఎటువంటి భేషజాలాలు లేకుండా ఇతర పార్టీల ఇంటికి పోయి, జానారెడ్డి గారి ఇట్లాంటి ఇంటికి పోయి మనము కలిసి ఉందామని ఒక జేఏసీని ఏర్పాటు చేసి అది ఇది చేస్తే లాస్ట్గా జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి దానిలో కూడా ఏదో ఏంటంటే పార్టీలుగా ఒక్కొక్క వారిని విభజించి వాళ్ళకు ఏదో సామాజిక వర్గంగానో ఏదో విధంగా చేసి అట్లా కూడా చాలా జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇవన్నిటినీ అధిగమించి వాళ్ళ అజెండా తెలంగాణ కాబట్టి ముందుకు పోతా ఉన్నది. ఎందుకంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈవెన్ 2009 తర్వాత చూస్తున్నాం. సరే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రజలు కార్యకర్తలే కాకుండా ఇప్పుడు ఏంటంటే 2009 తర్వాత మనం చూసాం యావత్ తెలంగాణ మొత్తం మేల్కొన్నది. ఇక ఎవరి వైపున వినేటట్టు లేదు. ఇప్పుడు పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే వట్టిగా ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మంచిగా చెప్తున్నారు. ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఏదో మా ఇంటికాడ టీఆర్ఎస్ ఎవరో తెలిసిన నాయకుడు నిలబడ్డాడనో లేకపోతే అంతకుముందు అట్లని కాకుండా పాయింట్గా ఇప్పుడు ఎంతమంది యాత్రలు చేసినా ఎంతమంది తిరిగినప్పటికీ వాళ్ళందరి దగ్గర ఒకటి ఏంటనంటే ఎస్ ఇందుకు కావాలో తెలంగాణ ఇక్కడ జరుగుతుంది, ఇది దీనివల్ల ఆగిపోయింది, వచ్చింది దీనివల్ల వాళ్ళు చనిపోతుంది. ఏంటంటే చనిపోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు క్లియర్గా రాసి పెడుతుంది మన అమరవీరులు కూడా ఎవరు ద్రోహులు ఏం జరుగుతుందని. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ మీద కూడా కనీసం యాక్షన్ తీసుకునే పొజిషన్ లేదు. ఇప్పుడు మనం వట్టుగానే ఏదైనా చేసినా అంటే సుమోటో కేసులు పెట్టి లోపలేస్తూ ఉంటారు. అదొక మరణ వాంగ్మూలం లాంటిది. వీళ్ళు ఇట్లా ద్రోహం చేస్తున్నారు, ఇది పద్ధతి. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టోని వాళ్ళు తీసుకొని చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకా ఎక్కువ తక్కువ కేసులు అంటే మన మీదే పెడుతున్నారు, అడిగినోళ్ళ మీదే పెడుతున్నారు. మన మొన్న టీడీపీ సభ పెట్టినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర కూడా ఈ లాయర్లను చాలా దారుణంగా వాళ్ళు కొట్టడం జరిగింది. మళ్ళీ వీధికెళ్ళి వాళ్ళ మీద కేసులు టీడీపీ వాళ్ళ మీద కేసులు మాఫ్ చేసారు, వీళ్ళ మీద అట్లనే ఉన్నాయి. సో ఇటువంటి దారుణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే కేవలం మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తు అధికారం అది లేకుండా చేస్తేనే వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఎగురుతుండ్రో వాళ్ళు డెఫినెట్గా మన సోదరుడు చెప్పినట్టు కంపల్సరీ టీఆర్ఎస్ భవన్కి వచ్చి తెలంగాణ ఇచ్చిపోతారు. ఇక అడుగుడు అయిపోయింది. ఎందుకంటే మనం అడుగుడు కాదు, ఇక మనం ఇంకా రాజకీయ శక్తి కలిగితే వాళ్ళు అడుగుతారు ఇక మేము పోతామని. ఎందుకంటే ఇక హైదరాబాద్ మనం వాళ్ళు కన్నంత ఏంది, వాళ్ళకు ఏ నిజామాబాద్ కావాలనో వరంగల్ కావాలనో లేకపోతే ఆదిలాబాద్ కావాలని కాదు. వాళ్ళకి కేవలం ఏంది హైదరాబాద్లో వాళ్ళకు భూములు ఆక్రమించేసారు, ఇల్లీగల్ దందాలు ఉన్నాయి. హైదరాబాద్ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఏంటంటే హైదరాబాద్ కోసం వాళ్ళ కొట్లాట ఉన్నది. వాస్తవం కూడా మనం ఆలోచించేది, నిజామాబాద్ కోసం కొట్లాడుతున్నా కొట్లాడతలేరు, ఆదిలాబాద్ కోసం కొట్లాడతలేరు. ఇవాళ హైదరాబాద్ తీసుకొని మీరు సపరేట్గా అంటే సంకలు పెట్టుకొని 2 నిమిషాలలో ఒప్పుకుంటారు, సంతకాలు పెడతారు, అన్నీ జరుగుతాయి. కానీ అది హైదరాబాద్ ఏంది, దాని చరిత్ర ఏంది అనేది మనకు తెలుసు బాగా తెలంగాణ బిడ్డలందరికీ. కాబట్టి ఎంతో మంది ఆ హైదరాబాద్ నగరం నిర్మించడానికైనా ఇవాళ తెలంగాణ ఉద్యమం రావడానికి కారణమైనరు. కాబట్టి వాళ్ళందరి స్ఫూర్తితోటి వాళ్ళందరికీ మనం ఇచ్చే ఘన నివాళి కానీ మన చనిపోయిన జయశంకర్ గారు కూడా ఇచ్చేది ఏంటిది అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. కాబట్టి ఈ విద్రోహ దినం సందర్భంగా మనం అందరం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ అంటే ప్రేమ ఉండి ఆల్మోస్ట్ ఆల్ ఇండెప్త్ అన్ని విధాలుగా వర్క్ చేసి వచ్చింది. బట్ స్టిల్ ఏంటి అని అంటే ఇది ఒక రాజకీయ ప్రక్రియ కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక మనకు తెలంగాణకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి 100% మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దానికి ప్రత్యేకించి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎందుకు నిన్న మనం చూసినాం, చెప్పారు ఆర్టీసీ కూడా ఉన్నది, కార్మికులు కూడా ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఏ యూనియన్ ఉన్నప్పటికీ వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళు జాబ్లు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఈ ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఉద్యోగాలు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చంద్రు చెప్పినట్టు మనం వీడు ఉన్నాము, మన పని మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది తెలంగాణ దేని గురించి, మనము ఏదైతే నష్టపోయినామో నెక్స్ట్ జనరేషన్ రేపు మళ్ళీ ఎవరో మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన పిల్లగాళ్ళు మళ్ళీ జెండాలు పట్టుకొని మళ్ళీ టీఆర్ఎస్ఎల్ అని జెండా పెట్టుకొని మళ్ళీ సభలు పెట్టుకోవడం అవసరం లేదు. అక్కడికి ఇంకేమన్నా పునర్నిర్మించుకోవడానికి గురించి ఏ విధంగా మనం ఉపయోగపడతాం అనే విధంగా ఉండాలి తప్ప ఇంకా మనం ఉద్యమాలు చేసుకుంటా ఇంకా ఆల్రెడీ మనం ఒక జనరేషన్ లాస్ అయిపోయినాము. అది కాకుండా ఉండాలి అంటే మనందరం డెఫినెట్గా నిజంగా సోయి తెచ్చుకొని మనము ఏ విధంగా తెలంగాణ అయితే ఇవాళ ఆగిపోయిందో ఆ విధంగానే మనం తెలంగాణ తెచ్చుకునే కెపాసిటీ మన దగ్గర ఉన్నది.
కాబట్టి కార్మికులు ఏ విధంగా అయితే ఆ స్ఫూర్తిని కనబరిచిర్రో మనం కూడా ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలు కూడా సందర్భం వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లు కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా చూపెట్టాలి. ఎందుకనంటే ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ఇవాళ ఎన్ఎంయూలు వాళ్ళు అక్కడ అటువంటి ఏ విధంగానైతే వాళ్ళు మేము సకల జన సమ్మెను నిర్వీర్యం చేసినాము మాకు ఓటేయండి అని వాళ్ళు ఎట్లా చెప్పుకున్నారో అక్కడ మనకి తెలియకుండా అప్పుడు చాలా మంది మాట్లాడారు. అట్లా చెప్తే వినలేదు, నమ్మలేదు. వాళ్ళు ఎందుకు చేస్తారు అట్లా, వీళ్ళు ఎందుకు చేస్తారు. ఇలా ఎలక్షన్ టైంలో అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు గెలవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏ దక్కచిత్తులో ఏం చేసినా కానీ డెఫినెట్గా మనం ఒక్కటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్వీయ రాజకీయ అస్తిత్వమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మన రాజకీయ శక్తి, మన నాయకులు, మన నాయకత్వం మన దగ్గర ఉంటేనే వాళ్ళు వింటారు. లేకపోతే ఇట్లనే ఉంటుంది. ఇంటి దొంగల్ని మనం ఏం చేయలేము. ఎప్పుడు వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. మనం పోతే వాళ్ళు డైరెక్ట్ ఇట్లనే మనము పొన్నాల లక్ష్మి గారు ఇక్కడికి వచ్చి ఒక ఇద్దరు సోదరులు అడిగిన ఏమన్నాడు మరి ఏం సంగతి అది ఇది అని అంటే వాళ్ళు ఏమో అన్నా వాళ్ళు ఏం మాట్లాడుతుంటే వాళ్ళకి చీమ పుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. మనం ఎంతో ఇట్లా సార్ ఇట్లా అది ఇది అని అంటే కూడా ఏమన్నా గెలుతాం లేకపోతే లేదన్నట్టు ఉన్నారు వాళ్ళు అన్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఒకటి రాజకీయ సమాధి అంతేగా. తెలంగాణకు ద్రోహం చేసినందుకు వాళ్ళు రాజకీయ సమాధి అంతే. ఎందుకంటే రాజకీయ నాయకులకు జనరల్గా మనం గ్రౌండ్ లెవెల్ చూస్తే ఎట్లుంటుంది, బయటికి కూడా నమస్తే పెట్టకపోతే వాడికి ఎన్ని కోట్లు ఉన్న కథమే వాడు బతకలేరు అనమాట. వాళ్ళ పరిస్థితులు అట్లుంటాయి అనమాట. ఇప్పుడు ఏంటో అటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ అక్కడ. కాబట్టి వాళ్ళు రాజకీయ సమాధి చేయాలి. అది ఏ పార్టీ అయినా కానీ తెలంగాణకి వ్యతిరేకంగా అనుకూలం నేను వ్యతిరేకంగా మాట్లాడు కాదు, బాజాప్తుగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇవాళ కరెంటు బిల్లుల కోసం ఎట్లయితే చేస్తుండ్రో, నీళ్ళ కోసం ఎట్లయితే చేస్తుండ్రో, ఇంకా దేనికోసం అయితే ఎట్లయితే చేస్తుండ్రో తెలంగాణ కోసం అట్లా చేసేటోళ్ళే మనకు కావాలి. ఎందుకంటే దేనికోసమైనా ప్రజలు ఆగుతుండ్రు, కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ ఇక్కడ ప్రాణాలు ఇచ్చేస్తుండ్రు, ఎవరు చంపలేరు. ఇది కూడా ఒక సమస్య. దాని కోసం పోరాటంలో మనకు కావాలి. కాబట్టి అటువంటి రాజకీయ పార్టీని మనం బలం చేయడం మన బాధ్యతగా భావించాలని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలిపిన తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నా కొత్తగా ఈ మధ్య కార్యవర్గం ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొకసారి, ఎందుకంటే మొన్న మీటింగ్లో మేము చెప్పడం జరిగింది, బట్ మళ్ళొకసారి కొంతమంది రాలేకపోయినరు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే అడిగిన వెంటనే ఈ టాస్క్ చేయాలి అంటే ఎస్, ఎవరు కూడా నో అనకుండా ఎస్ అని చెప్పేసి ఆ భరోసా ఇచ్చి ఇక్కడికి, ఎందుకంటే మనం ఒక ఇనిషియేట్ తీసుకున్నప్పుడు మనకు సపోర్ట్ చేసేటోళ్ళు కూడా కావాలి. కాబట్టి ప్రతి ఒక్క దాని గురించి ఏ ప్రోగ్రామ్ అయినా అది ఎటువంటిది అయినా కానీ మంచిగా ఒక కమిట్మెంట్ తోటి ఈ టీం ఉన్నది కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకత్వం కూడా అటువంటి వాళ్ళకి ఇంప్రెషన్ ఉన్నది, మంచిది. ఏదంటే ఏ ప్రోగ్రామ్ చేసినా ఇన్స్పిరేషన్ ఉన్నది. ఎందుకంటే మనకు ఏదైనా గీటురాయి ఉన్నది అని అంటే ఇప్పుడు తెలంగాణకు మనం కేసీఆర్ గారినే తీసుకుంటాం. ఇప్పుడు మనం ఈ తరం ఉద్యమానికి అది. సో వారితో మాట్లాడిన చాలా సందర్భాలలో అది చెప్పింది అదే. కాబట్టి వారు కూడా రావాలనుకుంటున్నారు, కరెక్ట్ సిచ్యువేషన్ చూసి వస్తారు. సో నేను కేటీఆర్ గారు మాట్లాడుతూ అన్నారు, నేను ట్రై చేస్తున్నా, చూద్దాం, మాట్లాడితే కలిస్తే చూద్దాం మళ్ళీ ఒకసారి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ మళ్ళీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకి, జోహార్ తెలంగాణ వీరులకి, తెలంగాణ ఐక్యత, తెలంగాణ ఐక్యత, జై తెలంగాణ. థ్యాంక్ యూ.